పల్లె ప్రగతికి రైతులకు రోజువారీ ఆర్థిక భరోసానిచ్చేవి పాడి, కోడి. ఈ రెండిటికి తోడుగా వ్యవసాయం సాగినన్నాళ్ళు రైతు కుటుంబాలు బాగున్నాయి. ఈ తరుణంలో కొత్తగా డైరీ రంగంలోకి వచ్చేవాళ్ళు ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన అంశాలపై గుంటూరు జిల్లా జాయింట్ డైరెక్టర్ నరసింహారావు గారితో తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్ ముఖాముఖి. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నరసింహారావు. నేను గుంటూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్గా నేను పనిచేస్తున్నాను ఇక్కడ. ముఖ్యంగా పాడి పరిశ్రమ గురించి ఇటీవల చాలామంది యువత అంటే సాఫ్ట్వేర్ నుంచి కానివ్వండి, అలాగే ఒక ప్రొఫెషనల్ డిగ్రీస్ ఉన్న వాళ్ళు కూడా డైరీ పరిశ్రమను ఎంచుకొని డైరీని మొదలుపెట్టి కొంతకాలం తర్వాత ఇబ్బందుల పాలవుతున్నటువంటి నేపథ్యంలో మనం ఒకసారి ఈ డైరీ పరిశ్రమ, ఈ పాడి పరిశ్రమను ఎలా చేపట్టాలి, ఎందుకు చేపట్టాలి, ఒకవేళ చేపడితే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటివి, వీటన్నిటి మీద ఈరోజు మనము ఒటిచేరుకూరు మండలం పుల్లడుగుంట గ్రామంలో రైతు శక్తి డైరీ ఫార్మర్, ఔత్సాహికమైనటువంటి డైరీ ఫార్మర్ చెరుకూరి విజయ్ గారి ఫారంలో మనం ఇక్కడ ఉన్నాము. సో ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పాడి పరిశ్రమకు ప్రధానంగా మనం ఒక 5 సూత్రాలు అనేటివి మనము తెలుసుకోవాలి. మొట్టమొదట ఈ పాడి పరిశ్రమకు మొట్టమొదటి కావాల్సినవి గేదెలు కానివ్వండి లేదా ఆవులు అనేవి. ఈ రెండిట్లో ఏవి మన వాతావరణానికి అనుకూలిస్తాయి, అలాగే వీటి మార్కెట్ యొక్క పొటెన్షియాలిటీ కూడా మనం చూసుకోవాలి. ఈ రెండింటిని బేరీజ్ వేసుకొని ఈ మార్కెట్ను విశ్లేషించుకున్న తర్వాత మనము ఈ గేదెల ఫార్మా లేదా ఆవుల ఫార్మ్ అనేది ఎంచుకోవాలి. ఇది ఆయా ప్రాంతాన్ని బట్టి కూడా మారుతుంటుంది. రెండవది, ఆ తర్వాత మనందరికీ తెలుసు, పాడి పరిశ్రమలో 4 అంశాలు: బ్రీడ్, ఫీడ్, అలాగే మేనేజ్మెంటు, తర్వాత మార్కెటింగ్. ఈ 4 అంశాలు కూడా ఉన్నాయి. ముందుగా బ్రీడ్ గురించి అంటే మనము ఎటువంటి బ్రీడ్ని తీసుకోవాలి, గేదెలైతే ఏ జాతి, ముర్రా జాతి, అదేవిధంగా ఆవులలో అయితే మనకు పాలిచ్చే ఆవుల్లో విదేశీ జాతులు ఉన్నాయి, హెచ్ఎఫ్, అలాగే జెర్సీ ఉన్నాయి. లేదా దేశీవాలి అయితే షాహివాల్, తార్పార్కర్, గిర్, వీటిని మనం ఎంచుకోవాలి. సరే, ఎంచుకున్న తర్వాత పాడి పశువును సెలెక్షన్ చేయడం కూడా 100కి 70% పాడి పశువుల ఎంపికలోనే ఉంది. ఎందుకంటే బ్రీడ్, మనం విత్తనాలు ఏ విధంగా ముఖ్యమో పంటకు, పశువుల్లో బ్రీడ్ అనేది అంతే ముఖ్యం. అలా బ్రీడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పాలిచ్చే పశువులను ఎంచుకోవడానికి కూడా కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. ఈ పాలిచ్చే పశువు యొక్క అనువంశికత అంటే హెరిడిటరీ, లేదా వాటి యొక్క తల్లి తండ్రులు అంటే అవి ఎటువంటి జాతి నుంచి పుట్టాయి, వాటి యొక్క సామర్థ్యం, పాలిచ్చే సామర్థ్యం అనేది మనం తెలుసుకోవాలి. దాన్ని మనం ఏ విధంగా కనుక్కుంటామంటే, ఆ యొక్క గేదె కానీ ఆవు యొక్క తండ్రి నుంచి, అలాగే తల్లి నుంచి మంచి పాలసారు ఉన్నటువంటి ఉండేటువంటి రెండు వైపులా కూడా చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత పశువు యొక్క లక్షణాలు. పాడి పశువు ముఖ్యంగా మనము పాలిచ్చే దశలోనే ఎక్కువ కొనుక్కుంటుంటాము. ఈయన వారం నుంచి నెలలోపే మనము గేదెను కానీ ఆవును కానీ తీసుకోవాలి. ఆ తీసుకునే క్రమంలో పాలను మనము శ్రద్ధగా చూడాలి. చాలా సందర్భాల్లో రైతులు ఏంటంటే పూర్తి అవగాహన లేకుండా కొనుక్కుంటుంటారు. అట్లా కాకుండా 3 పూట్ల పాలు పిండాలి. ఫస్ట్ ముందు పాలు ఎంత శాతము, ఎన్ని కిలోలు, ఎన్ని లీటర్లు అనేది మనము బేరీజ్ వేసుకోవాలి.
ఆ తర్వాత పశువు యొక్క పాడి పశువు లక్షణాలు కూడా మరి కొన్ని చాలా ఇంపార్టెంట్. అందులో ప్రధానంగా పశువు యొక్క ఆకారం కానివ్వండి, లేదా పాల పొదుగు ఏ విధంగా ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే పొదుగు కొన్ని పాలు పిండిన తర్వాత పొదుగు కంప్లీట్గా తగ్గిపోవాలి. అలా కాకుండా పొదుగు అట్లే ఉంటుంది, అవి పాలకు అంత శ్రేష్టం కాదు. అలాగే పాల యొక్క వీన్ అంటే మిల్క్ వీన్ అంటే పొదుగు నుంచి మరి బాడీకి మరి రక్త ప్రసరణ ఇచ్చేటువంటి మిల్క్ వీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా గమనించాలి. అలాగే ఒక సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫీడింగ్, మరి దానాలు మనము వాటికి ఏమేమి మేపుతాం. ప్రతి పశువు కూడా మరి డ్రై మ్యాటర్ అంటే ఎండు పదార్థం కూడా ప్రతి 100 కిలోలకు 2.5% మనము ఎండు పదార్థము ఇవ్వాలి ప్రతి పశువుకు. ఎందుకంటే పశువులు మామూలు సాధారణంగా మనుషుల మాదిరి ఉండేటువంటి జీర్ణ వ్యవస్థ కాదు. వీటికి 4 అరలు ఉండేటువంటి పొట్ట ఉంటుంది. దాన్ని రూమెన్ అంటాము. రూమెన్, రెటికులం, ఒమేజం, అపమేజం, ఈ 4, అందుకే 4 కంపార్ట్మెంట్ మాదిరి ఉంటాయి. కాబట్టి ఆ రూమెన్కి అనుకూలంగా మనము ఇచ్చేటువంటి పశుగ్రాసాలు, దానాలు కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఒకటి ఎండు పదార్థం తప్పనిసరిగా ఉండాలి. అలాగే పశుగ్రాసాల్లో 1/3 వంతు తప్పనిసరిగా లెగ్యూమ్స్ కూడా ఉండాలి. అంటే ధాన్యం జాతి, పప్పు జాతి 2 కూడా మనము పశువులకు మేపగలగాలి. ఆ తర్వాత దానా, పశు దానా అన్నమాట. అంటే కాన్సన్ట్రేట్ మిక్చర్, సంపూర్ణ మిశ్రమ దానాలో మరలా ధాన్యపు గింజలు అంటే జొన్నలు, మొక్కజొన్నలు, సజ్జలు లేదా రాగులు, అలాగే తౌడు, అలాగే చెక్కలు అంటే నూనె తీసినటువంటి చెక్కలు, అలాగే మినరల్ మిక్చరు, అలాగే కొంత ఉప్పు. ఈ సమీకృతమైనటువంటి దానా కూడా ప్రతి పశువుకు అవసరమే. ఎండు పదార్థము, పశుగ్రాసాలు, పచ్చి పశుగ్రాసాలు, అలాగే దానా మిశ్రమము, మంచి నాణ్యమైనటువంటి నీరు, ఇవి కూడా 4 అంశాలు కూడా ఉండాలి. తర్వాత మేనేజ్మెంట్కి వస్తే హెల్త్, ఆరోగ్యము. మరి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం మహాభాగ్యం అంటాం. మరి పశువుల పట్ల మనకు మరి ఆరోగ్యాన్ని, మనుషులకు ఏ విధంగా మనము ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటాము, పశువు చిన్నప్పటి నుంచి కూడా వాటికి కొన్ని వ్యాధులు, ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా లేదా వైరస్ నుంచి సంక్రమించే వ్యాధులు, వాటిని మనము నిర్మూలించడానికి టీకాలు కూడా తప్పనిసరిగా వేసుకోవాలి. అలాగే మనము వైద్యపరంగా ఈ వైద్యంలో పాలిచ్చే పశువుల్లో వచ్చేటువంటి మెటబాలిక్ డిసీజెస్ అంటే ముఖ్యంగా కాల్షియం లోపం వల్ల వచ్చే మిల్క్ ఫీవర్, దాన్ని పాల జ్వరం అంటాము. ఆ తర్వాత పునరుత్పత్తి సమస్యలు, అంటే పశువు ఈనిన తర్వాత మరలా సక్రమంగా ఎదకు వచ్చి మరలా గర్భం దాల్చడం కూడా ఎంతో ఇంపార్టెంట్. ఇటీవల మేము మరి డిపార్ట్మెంట్లో చూస్తున్నాం, చాలా మంది రైతులు ఫారాల్లో 100 రోజుల్లో తమ యొక్క పశువులను గర్భధారణ చేయించలేకపోతున్నారు. కనుక్కుంటే ఏమంటున్నారంటే, సార్ మాకు వాటి మీద ఎదకు సరిగా రావడం లేదు, వచ్చిన ప్రెగ్నెన్సీ నిలవడం లేదు. ఇంకోటి, పశువు ప్రెగ్నెంట్ అయితే పాలు తగ్గిపోతాయి కదా, ఇటువంటి అభిప్రాయాలతో చాలామంది వాటి మీద అశ్రద్ధ చేస్తున్నారు. సో ఇది బేసిక్ పాయింట్. అంటే వైద్యపరంగా పశు వైద్యునిగా నేను గమనించిన అంశంలో పునరుత్పత్తినే ఇంపార్టెంట్. పాల ఉత్పత్తికి పునరుత్పత్తి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పశువు ఈనినప్పుడు మాత్రమే అది పాడి పశువుగా అవుద్ది. కాబట్టి పునరుత్పత్తి ఎంతో అవసరం. ఈ పునరుత్పత్తిలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరి పశువు హీట్ అంటే ఎదకు వచ్చినప్పుడు మంచి మేలుజాతి దున్నతో క్రాస్ చేయించడం కానీ, లేదా మేలుజాతి వీర్యంతో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే కృత్రిమ గర్భధారణ చేయించడం కానీ ఇది చాలా అవసరం. ఎందుకంటే చాలామంది రైతులు చేసేటువంటి పొరపాటు ఏంటంటే,
సరైన సమయంలో ఎదను గుర్తించకపోవడం, గుర్తించిన సరైన సమయంలో మేలైన వీర్యాన్ని మరి పశువుకు గర్భధారణ చేయించలేకపోవడం అనేది గమనిస్తున్నాం. దీంట్లో మూగ ఏదైనా గుర్తించడం అది కూడా ఒకసారి చెప్పండి. ఇందులో మూగ ఏద అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా గేదెల్లో అయితే ఈ సైలెంట్ హీట్ అంటాం మూగ ఏద అంటే. ఇవి కనుక్కోవడము రైతులకు కూడా ఒక్కోసారి కష్టమే. అయితే దీనికి టీజర్ బుల్ అని మనం ఒక బుల్లును క్యాస్ట్రేట్ చేసినటువంటి బుల్లును మన ఫామ్లో ఉండగలిగితే ఆ బుల్ ఐడెంటిఫై చేస్తుంది ఈ ఆవు కానీ గేదె కానీ ఎదకు వచ్చిందా లేదా అని. అది ఒక విధంగా మనకు టెస్టింగ్. టీజర్ బుల్ కూడా ఉపయోగించడం కూడా చాలా అవసరం.